నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తుశాస్త్ర పండితులు వైవిఎస్ఎస్ గిరిరావు గారు మనతో ఉన్నారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. ఇప్పుడు కొంతమందికి ఏంటంటే 30 ఏళ్ళు వచ్చినా 35 ఏళ్ళు వచ్చినా పెళ్ళి అవ్వదు. కొంతమందికి ఏమో సంబంధాలు చూసినా చూడకపోయినా ఒక్క సంబంధం చూస్తే ఇట్టి కుదిరిపోతుంది. అంటే ఇప్పుడు కొంతమంది ఏంటంటే పెళ్లి కాకుండా ఉన్న వాళ్ళు గొప్పవాళ్ళు అయిన వాళ్ళు కూడా ఉన్నారు. కొంతమంది పెళ్ళి అయిన తర్వాత నాశనం అయిపోయిన వాళ్ళు ఉన్నారు. అంటే ఇప్పుడు ఈ పెళ్లి జరిగితే నీకు బాగుంటుంది, లేదు నువ్వు పెళ్లి చేసుకోకపోతే బాగుంటావు, అసలు పెళ్లి ఎప్పుడు జరుగుతుంది, నీకు జరుగుతుందా లేదా, ఇవన్నీ కూడా మాకు డీటెయిల్డ్గా చెప్పండి. చాలా మంచి ప్రశ్న అడిగారమ్మా. కాకపోతే మీరు అడిగిన దాంట్లో విషయం ఆలోచించాల్సింటే, వాడు ప్రొఫెషనల్గా ఎదగటానికి కానీ అబ్నార్మల్గా గ్రోత్ రావటానికి కానీ అనేది వేరే గ్రహం సూచకం అవుతుంది. పెళ్ళి అనేది వేరే గ్రహం సూచకం అవుతుంది. అంటే ఇప్పుడు ఇక్కడ మీరు 9 ఇప్పుడు దీని గురుస్థానం అని, దీని శనిస్థానం అని, రవిస్థానం అని, బుధస్థానం అని, ఇటు కుజుడని, మనకి ఇటు శుక్రుడని, చంద్రుడని అంటాం కదా. ఇది ఏది ఉంటే వాడు ఆ లైఫ్లో అటు వెళ్తాడు. వివాహం అనేది ఇప్పుడు ఈ చిటికల వేలు ఉంది కదా, బుధస్థానం ఉంది కదా, ఈ బుధస్థానంలో ఈ బయట నుంచి లోపలికి కొన్ని రేఖలు వస్తాయి. అవును, దాన్ని వివాహ రేఖలు అంటారు. ఆ వివాహ రేఖలు మనకి చిటికల వేలు దగ్గరగా ఉన్నాయా, దూరంగా ఉన్నాయా, ఎంత దూరంలో ఉన్నాయా అనే దాన్ని బట్టి వివాహం అనే సందర్భం. ఇప్పుడు కొంతమందికి ఉన్న డౌట్ ఏంటంటే, నీకు పెళ్ళైతే నువ్వు లైఫ్ లో సెటిల్ అవుతావు అని చెప్తారు. పెళ్ళి అవ్వదు, అటు లైఫ్ సెటిల్ అవ్వదు. అంటే ఇప్పుడు మీరు అన్నట్టు రెండు గ్రహాలు, ఈ రెండు ఎలా కలుస్తాయి? అది రెండు ఎక్కడ కలుస్తాయంటే, మీకు అలా ఎందుకు చెప్తారంటే పెళ్ళైతే సెటిల్ అవుతారని కాదు అక్కడ పాయింట్. ఇప్పుడు అమ్మాయి జాతకం అబ్బాయి జాతకం తీసుకొచ్చి నా దగ్గర చూపించారు. ఈయనకి ఇప్పుడు ఆ అమ్మాయికి వాళ్ళ స్పౌస్ పరంగా కానీ ఆర్థికంగా మంచి లగ్జరీస్గా ఉండేటువంటి లైఫ్ ఉందనుకో, వీడేమో మధ్యసరి జీవితం ఉంది, మిడిల్ క్లాస్లో ఉండాల్సిన లైఫ్ వీడికి ఉందనుకోండి. ఇప్పుడు ఒక అమ్మాయి భర్తను చేసుకున్న తర్వాత ఆవిడ లగ్జరీ అనుభవించాలంటే ఖచ్చితంగా కుటుంబంలో ఇన్కమ్ ఉండాలి. సో ఆ గ్రహ ప్రభావం వల్ల వీడిది ఇంక్రీజ్ అవ్వడానికి ఆస్కారం ఉంటుంది. ఓకే, అది అట్లాగే వీడికి ఆయుష్ కొంచెం తక్కువ ఉన్నట్టుగా ఉందని, ఇప్పుడు దానికి గ్యాప్లో ఏదో గ్యాప్ వచ్చి మధ్యలో సపోర్టింగ్ లైన్ ఉంది, మధ్యలో ఇబ్బంది పడతాడు, అనారోగ్యం వస్తుందని చెప్పామనుకోండి, ఆ అమ్మాయి జాతకంలో మంచి సుమంగళిగా అంటే దీర్ఘాయుష్గా పుణ్యస్త్రీగా వెళ్ళిపోయేటువంటి యోగం ఉందనుకోండి, ఆ అమ్మాయిని తీసుకొచ్చి ఈ అబ్బాయికి జత చేస్తాం మేము. చేసినప్పుడు ఏమవుతుందంటే, ఆ అమ్మాయి మాంగళ్య బలం వల్ల, అంటే ఆ అమ్మాయి సౌభాగ్యం బాగా ఉండటం వల్ల ఈయన ఆ థ్రెట్లోంచి బయటపడతాడు. ఓకే, అంతే తప్పితే కంప్లీట్ వాళ్ళ వల్ల వీడికి, వీళ్ళ వల్ల వాళ్ళకి వస్తుందని కాదు. అర్థమైందా? అట్లా ఏంటంటే ఒకదానికి వేడినీళ్ళకి సన్నీళ్ళు తోడైనప్పుడు ఏమవుతుందంటే, ఇప్పుడు నేను ఉద్యోగం చేస్తున్నాను అనుకోండి, నేను ఆర్థికంగా మా కుటుంబాన్ని మొత్తం పోషించలేని స్థితిలో ఉన్నాను. అప్పుడు మా ఆవిడని కూడా ఉద్యోగం చేయిస్తాను. నేను చేయిస్తే సపోర్ట్ అవుతుంది అన్న ఉద్దేశం ఎలా అవుతుందో అలా చెప్తారు. రెండో ఏంటంటే, పెళ్ళైతే బాగుపడుతుందని చెప్పేది ఏంటంటే, ఇందాక మీకు ధనరేఖ చెప్పేటప్పుడు ఇక్కడ దాకా లేదు రేఖ, ఇక్కడి నుంచి ఉంది. నీకు 20 ఏళ్ళ దాకా అసలు ఆర్థికంగా వీడేం డెవలప్ కాడు, లేకపోతే 30 ఏళ్ళ దాకా కాడు, లేకపోతే 40 ఏళ్ళ దాకా కాడు అని చెబితే తండ్రులు హర్ట్ అవుతారు. జనరల్గా ఎవరికైనా 20-25 ఏళ్ళకి పెళ్లి చేస్తారు. కాబట్టి పెళ్ళి అయిన తర్వాత నుంచి బాగుంటుందని ఇండైరెక్ట్గా చెబితే, బాబు 25 ఏళ్ళ దాకా మీ వాడికి ఇన్కమ్ లేదు, 25 ఏళ్ళు వచ్చిన తర్వాతే గ్రోత్ అవుతాడు అనేది ఈ చెప్పేటువంటి కర్త ఎవరైతే ఉన్నాడో జ్యోతిష్కుడు, ఆయన అలా మార్చి చెప్తాడు. ఓకే, మార్చి చెప్పడం వల్ల ఏమవుతుంది, ఆయనకి 25 ఏళ్ళ నుంచి ఇన్కమ్ వస్తుంది. అది భార్య వల్ల కలిసి వచ్చింది అని చెప్పుకోవటం వల్ల ఏమవుతుందంటే, భార్యకి ఆయనకి సఖ్యత వస్తుంది. ఆడపిల్లి వారితో మగపిల్లి వారికి ఒక మీ అమ్మాయి వచ్చిన తర్వాత కలిసి వచ్చింది అనేది వస్తుంది. అది కూడా ఉంటుంది. ఒకటి ఏంటంటే, ఆ అమ్మాయిలో మంచి ఫైనాన్షియల్ గ్రోత్ ఉండేది, ఈ మిడిల్ క్లాస్ వాడికి జాయిన్ అవ్వటం వల్ల వీడికి గ్రోత్ వస్తుంది. రెండవది ఈయనకి ఇండైరెక్ట్గా చెప్తారనమాట అలా. ఓకే, అది ఇవి కారణాలు. రెండవది ఏంటంటే, వివాహ రేఖకు వచ్చేసరికి ఏంటంటే, ఇప్పుడు మనకి ఈ చెయ్యి పక్క నుంచి, అంటే ఇటు పక్క నుంచి చేతి మీదకి వస్తుంటాయి. అవి ఒక రేఖ ఉందా, 2 రేఖలు ఉందా, 3 రేఖలు ఉన్నదా అనేదాన్ని బట్టి ఆయన జీవితంలో
కష్టం సుఖము అన్నీ పంచుకునేటువంటి వ్యక్తులు ఎంతమంది ఉన్నారు, అది అమ్మాయి కావచ్చు అబ్బాయి కావచ్చు, వాళ్ళకి ఎంతమంది ఉన్నారు అనేది అపోనెంట్ సెక్స్ అంటే ఏంటంటే అపోనెంట్ జెండరు ఎవరైతే సపోర్టింగ్గా, అదే సినిమాలో మనకి సాక్షి శివానందం చిరంజీవి మొత్తం కష్టం సుఖం మంచి చెడ్డ అన్ని పాలు పంచుకుంటుంటారు. అవును, అలాంటి వ్యక్తులు ఎంతమంది ఉన్నారు లైఫ్లో అనేది ఇక్కడ ఈ రేఖ వల్ల, చిటికిన వేల కింద ఉండే రేఖల వల్ల తెలుస్తుంది మనకి. అవి కొంతమంది ఒకళ్ళకి ఉంటుంది, కొంతమంది ఇద్దరు ఉంటాయి, కొంతమంది ముగ్గురికి ఉంటాయి. కానీ ఆ ఉండేటువంటి 2-3 రేఖల్లో ఒక రేఖ ఈ పైకి వస్తుంది కొంతమందికి. ఆ రేఖల్లోంచి ఒక రేఖ ఎక్స్టెండ్ అయ్యి పైకి వస్తుంది, అంటే వేలు మీదకి వస్తుంది. అంటే ఆ 3-4లో ఆయన జీవిత భాగస్వామి, ఆవిడ జీవిత భాగస్వామి అవుతుంది. ఆ పెద్ద లైన్ తర్వాత ఇంకో చిన్న లైన్ వస్తే ఆయన ఇంకో దారి పడతాడని అర్థమా? అదే మీరు అనేది దారి పడతారండి. ఏంటంటే ఇక్కడ ఏంటంటే అది అట్లా నెగిటివ్గా చెప్పడానికి ఆస్కారం లేదు. కానీ మీకు అందుకనే చెప్పింది, చిరంజీవి సాక్షి శివానంద్ చెప్పింది ఏంటంటే కష్టంగానే సుఖంగానే పాలు పంచుకునేటువంటి అపోజిట్ జెండర్ అనేది ఉంటారు లైఫ్లో అని చెప్పడానికి వీలవుతుంది. అదేంటంటే మన చిన్నప్పటి నుంచి ఒక ధార్మికమైన వ్యవస్థలో పెరిగామనుకోండి, మన సమాజం కానీ మన కుటుంబం కానీ పెరిగినప్పుడు అది అంతవరకే వస్తుంది. అట్లాగే తరుణును ఇంకొక అమ్మాయి కూడా సినిమాలు చూశారు, లాస్ట్లో వాళ్ళిద్దరికి పెళ్లి చేస్తారు. అలా కష్టం సుఖం అన్నీ చక్కగా ఫ్రీగా, ఒక కంచం అంటారు, ఒక మంచం అంటారు సరే, ఆ టైపులో కూర్చుని టక్కని తింటుని లాక్కుని తింటాం. కానీ లేకపోతే అంటే చనువుగా, అంటే అన్నయ్యతో తమ్ముడితో చెల్లితో ఎలా ఉంటాం అంత ఫ్రీగా పరాయి పడుతూ ఉంటాం కదా మనం. అలా ఉండేటువంటి వ్యక్తులు ఏర్పడతారని. అదే వీళ్ళ అట్మాస్ఫియర్ కానీ, అంటే సమాజం, వాళ్ళు తిరుగుతున్న సమాజం అట్మాస్ఫియర్ కానీ, వీళ్ళ కుటుంబ అట్మాస్ఫియర్ కానీ కొంచెం పాష్ కల్చర్ ఉన్న వాళ్ళైతే కనుక మీరు చెప్పిన రూట్లో కన్వర్ట్ అవ్వడానికి ఆస్కారం ఉంది. కానీ జాతకపరంగా చెప్పేది ఏంటంటే కష్టం సుఖం అన్నీ మంచి, అంటే అసలు వాళ్ళ పర్సనల్గా దాచుకునేది ఏమి ఉండకుండా అలా షేర్ చేసుకునేటువంటి వ్యక్తులు ఉంటారు. కొంతమందికి ఏంటంటే ఇలా 2-3 ఉంటాయి, ఈ రేఖల్లోంచి కాకుండా ఇంకో సన్నటి రేఖ పైకి వస్తుంది. అప్పుడు ఏంటి చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ అయినా కానీ లేకపోతే బాగా పంచుకునే వాళ్ళు కాకుండా ఇంకో రేఖతో, అంటే ఒక అరేంజ్డ్ మ్యారేజ్తో వాళ్ళకి పెళ్ళి అవుతుంది. ఆ పెళ్ళైన రేఖ వీటికన్నా బలంగా ఉందనుకోండి, ఈవిడితో అటాచ్మెంట్ ఎక్కువ ఉంటుంది, వీడితో అటాచ్మెంట్ తక్కువ ఉంటుంది. లేదు పైకి వచ్చే రేఖ చాలా పలచగా ఉండి ఇవి బలంగా ఉన్నాయనుకోండి, అంటే పెళ్ళాంతో భర్తతో కూడా షేర్ చేసుకోలేని కూడా, అంటే మీకు ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే మీకు ఒక 200 మందో 100 మందో ఫ్రెండ్స్ ఉంటారు, లేకపోతే 100 మంది చుట్టాలు ఉంటారు. కానీ మీకు నిజంగా బాధ వేసినప్పుడు లేకపోతే దుఃఖం వచ్చినప్పుడు ఈ 100 మందితో ఎవరిని కలవం. ఆ 100 మందిలో ఒకళ్ళు ఇద్దరు మేనమామ కావచ్చు, బాబాయ్ కావచ్చు, పిన్ని కావచ్చు, చెల్లెలు కావచ్చు, పెద్దమ్మ కూతురు కావచ్చు, ఒక వ్యక్తి రాగానే కళలో నీళ్ళు వచ్చి గట్టిగా కావలించుకునే అమ్మాయి నాకు ఇట్లా కష్టం వచ్చిందని చెప్పుకుంటాం. అంటే ఈ 200 మంది చుట్టాలే, ఈ 200 మంది క్లాస్లో ఫ్రెండ్సే. కానీ ఒక్కటిద్దరితో మనకి నిజంగా కష్టం వచ్చినప్పుడు వాళ్ళు ఎదురుపడంగానే ఒకసారి ఆదరత వచ్చేసి కష్టం సుఖం చెప్పుకుంటాం. అలా చెప్పుకునేటువంటి వ్యక్తులు వీళ్ళు. అంటే అది సామాజికంగా ఉన్నటువంటి వాళ్ళ పాష్ కల్చర్ అయితే ఇంకా అన్ని రకాలుగా అవచ్చేమో. కానీ ఒరిజినల్గా జాతక ప్రకారం ఏం చెప్పేది ఏంటంటే కష్టం సుఖం మంచి చెడ్డ ఓపెన్గా డిస్కస్ చేసుకునేటువంటి వ్యక్తులు ఎంతమంది ఉంటారని ఇక్కడ తెలుస్తుంది. దాంట్లోంచి పైకి అదే రేఖ వస్తే వాళ్ళల్లో ఒకళ్ళు పైకి వస్తారు, లేదు సపరేట్గా ఇంకో రేఖ వస్తే ఈ వచ్చిన రేఖ బలంగా ఉంటే స్పౌసు వాళ్ళందరినీ కన్నా గట్టిగా ఉంటుంది, స్పౌస్ రేఖ పల్చగా ఉంటే అవి రెండు బలంగా ఉంటే వాడితో కూడా ఫ్యామిలీ ఫ్రెండ్ అని చెప్పి పెళ్ళైన తర్వాత కూడా మా బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పి ఇంటికి తీసుకొచ్చి కూర్చోబెట్టి పలకరించి మాట్లాడేటువంటి అటాచ్మెంట్ ఉంటుంది. అక్కడ ఏ రేఖ లేకపోతే ఏంటంటే కొంతమంది పరివ్రాజిక యోగం అని ఉంటుంది. అంటే కొంతమంది ఏంటంటే సన్యాసం అని కాదు, కానీ మీకు కొంతమంది సింగిల్గా ఉండిపోతారు. అబ్దుల్ కలాం గారు ఉన్నారు, లేకపోతే నరేంద్ర మోదీ. అట్లా ఏంటంటే ఆయన మ్యారేజ్ చేసుకుని, అంటే ఆయనది ఏంటంటే శారదాదేవి రామకృష్ణ పరమహంస లాగా మ్యారేజ్ అయింది కానీ లేదు. అబ్దుల్ కలాం గారు అసలు ఏం లేదు. అలా ఏంటంటే అలా ఉండే వాళ్ళకి ఏంటంటే అది చెప్పొచ్చు. లేదా సన్యాసాశ్రమం కూడా ఒకసారి ఏంటంటే ఈ రేఖ ఏమి ఉండదు, ప్లస్ ఈ రేఖ కూడా కొంతమందికి ఒకసారి ఇక్కడ కూడా ఎండ్ అయిపోతుంది. ఎండ్ అయిపోతే ఇక్కడి నుంచి రేఖ ఉండదని కాదు, వాళ్ళు ధార్మికంగా భగవత్ సేవలోనే గడిపేస్తారు కాబట్టి ద్విజత్వం అనమాట. అంటే ఈ లైఫ్ ఉండదు, మా లౌకికమైన లైఫ్ ఉండదు. అలా వచ్చేటప్పుడు అంటే ఇది ఎంతవరకు అంటే ఇండికేట్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఇప్పుడు మన జాతక చక్రంలో పంచమ స్థానంలో ఉందనుకోండి, సంతానం మగ సంతానం ఉంటే పురుష గ్రహం ఉంటే పురుషుడనే, ఆడగ్రహం ఉంటే
ఆడపిల్లలు పుడతారని. ఏ గ్రహం లేనప్పుడు ఏంటంటే కొంచెం ఇబ్బంది కలుగుతుంది. అట్లాగే జాతక చక్రంలో కూడా మీకు అంటే సాముద్రికం లేకుండా శని ఇంట్లో కుజుడు శుక్రుడు ఉండటం కానీ, లగ్నం అక్కడ ఉండటం కానీ, లేకపోతే శని వీళ్ళని చూస్తూ ఉండటం కానీ, ఇవన్నీ లేట్ మ్యారేజ్ కావడానికి ఆస్కారం ఉంటుందని ఎలా చెప్తాము. ఇక్కడ ఇవి రేఖలు ఉంటే ఇబ్బంది ఏం లేదు, మ్యారేజ్ అవుతుంది. కాకపోతే వీళ్ళు ఫ్రెండ్స్లోంచి వస్తారా, బయట నుంచి వస్తారా, వీళ్ళు గట్టిగా ఉంటారా, వాళ్ళు గట్టిగా ఉంటారా అనేది చెప్పడానికి, ఇందులో ఇండికేట్ చేయడానికి వీలవుతుంది. ఓకే, ధన్యవాదాలు సార్. చాలా సంతోషం.